జయ జయ లలితే జగన్మాత త్రిపుర సుందరి లలితాదేవి నమోస్తుతే. ఒకప్పుడు దేవతలందరూ ఓడిపోయారు. స్వర్గం కూడా ఒక అసురుడి చేతిలో పడిపోయింది. యజ్ఞాలు ఆగిపోయాయి. వేదాలు వినిపించనే లేదు. ప్రపంచం అంతా అంధకారంలో మునిగిపోయింది. ఆ అసురుడు ఎవరో తెలుసా? అతని భండాసురుడు. దేవతలందరూ భయంతో వణికిపోయినప్పుడు ఒక అద్భుతం జరిగింది. అగ్నికుండం నుంచి ఒక దివ్య కాంతి వెలువడింది. ఆ కాంతి నుంచి అవతరించింది జగన్మాత లలితా త్రిపుర సుందరి. కానీ ఆమె జననం ఎలా జరిగింది? భండాసురుడు ఎవరు? లలితాదేవి అతన్ని ఎలా సంహరించింది? ఈ రోజు మనం వినబోయే కథ బ్రహ్మాండ పురాణంలో ఉన్న లలితోపాఖ్యానం. కథ ఎక్కడెక్కడ వినిపిస్తుందో, ఎవరైతే ఈ కథను వింటారో వారికి లలితాదేవి కటాక్షం ఉంటుంది. ఈ కథను చివరి వరకు వింటే విన్నవారికి, ఆ ఇంటికి, ఆ ఇంట్లోని వారికి లలితాదేవి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథ వినడం వలన ఇంట్లో దైవశక్తి పెరుగుతుంది, దుష్ట శక్తులు దూరం అవుతాయి. దేవి అనుగ్రహ కటాక్షాల కోసం ఈ కథను చివరి వరకు వినండి. సృష్టికి ముందున్న పరిస్థితి అది. సృష్టి ప్రారంభంలో ఈ విశ్వమంతా ఆదిపరాశక్తి చేతనే నియంత్రించబడింది. ఆమె శక్తి, ఆమె ప్రకృతి, ఆమె సర్వశక్తికి మూలం. బ్రహ్మ సృష్టి చేస్తాడు, విష్ణువు సంరక్షణ చేస్తాడు, శివుడు లయం చేస్తాడు. కానీ ఈ ముగ్గురికి శక్తి ఇచ్చేది ఆది పరాశక్తి. ఆ పరాశక్తి ఎన్నో రూపాల్లో భక్తులను రక్షిస్తుంది. ఆ రూపాల్లో అత్యంత పవిత్రమైనది లలితా త్రిపుర సుందరి. ఇలా ఉండగా ఒకసారి దేవతలు చాలా పెద్ద సమస్యలో పడ్డారు. ఆ సమయంలో తారకాసురుడు అనే అసురుడు దేవతలను చాలా ఇబ్బంది పెట్టేవాడు. అతన్ని సంహరించగలవాడు శివుడు మరియు పార్వతి కుమారుడు మాత్రమే. కానీ ఆ సమయంలో శివుడు లోతైన ధ్యానంలో ఉన్నాడు. అందుకే దేవతలు ఒక యుక్తి ఆలోచించారు. వారు మన్మథుడు అంటే కామదేవుడిని పిలిచారు. దేవేంద్రుడు మన్మథుడితో ఇలా అన్నాడు, మన్మథ, నీవు నీ పుష్ప బాణాలతో శివుడి ధ్యానాన్ని భంగం చేయాలి అని అన్నాడు ఇంద్రుడు. మన్మథుడు సరే అని చెప్పి మన్మథుడు శివుడిపై పుష్ప బాణం ప్రయోగించాడు. అది చూసి శివుడు తన మూడో కంటిని తెరిచాడు. ఆ అగ్ని జ్వాలలు మన్మథుడిని బూడిదగా మార్చాయి. మన్మథుడు బూడిదగా మారిన తరువాత ఆ బూడిదను చూసి దేవతలు బాధపడ్డారు. ఆ సమయంలో శివుడి దృష్టి నుండి వచ్చిన శక్తి ఆ బూడిదపై పడింది. ఆ బూడిద నుండి ఒక భయంకరమైన అసురుడు జన్మించాడు. అతడే భండాసురుడు. భండాసురుడు చాలా శక్తివంతుడు. కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు అతని తపస్సుకు మెచ్చి వరమివ్వడానికి వచ్చాడు. బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, భండాసురా, కోరుకున్న వరం అడుగు అని. భండాసురుడు చాలా తెలివిగా అడిగాడు, నన్ను దేవతలు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు ఎవ్వరూ చంపలేరు, అటువంటి వరాన్ని నాకు ప్రసాదించండి అని అడిగాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ఇచ్చేశాడు. ఆ వరం పొందిన తరువాత భండాసురుడు చాలా అహంకారిగా మారిపోయాడు. అతను దేవలోకంపై దాడి చేశాడు. దేవేంద్రుడు ఓడిపోయాడు. దేవతలందరూ లోకాలు విడిచిపెట్టి పారిపోయారు. భండాసురుడు స్వర్గాన్ని ఆక్రమించాడు. అతను యజ్ఞాలు, పూజలు, వేదాలు అన్నిటినీ నిషేధించాడు. ప్రపంచం అంతా అంధకారంలో మునిగిపోయింది. దేవతలందరూ కలిసి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల దగ్గరకు వెళ్లారు. వారు ఇలా అన్నారు, ఇప్పుడు మమ్మల్ని కాపాడేది ఒక్కటే శక్తి, అది ఆది పరాశక్తి. అప్పుడు దేవతలందరూ కలిసి ఒక గొప్ప యజ్ఞం చేశారు. అదే చిదగ్నికుండం యజ్ఞం. ఆ యజ్ఞం నుండి ఒక అద్భుతమైన కాంతి వెలువడింది. ఆ కాంతి నెమ్మదిగా ఒక దివ్య రూపంగా మారింది. ఆమెనే శ్రీ లలితా త్రిపుర సుందరి. లలితాదేవి అవతారం ఎలా ఉంటుంది అంటే, ఆమె రూపం అతి సుందరమైనది. ఆమె రూపం అపూర్వం. ఆమె ఎర్రటి కాంతితో మెరిసిపోతూ ఉంటుంది. ఆమె 4 చేతుల్లో పాశం,
అంకుశం, చెరుకు విల్లు, పంచపుష్ప బాణాలు ఉన్నాయి. ఆమె ముఖం చంద్రుని కాంతిలా ప్రకాశిస్తూ ఉంది. ఆమెను చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. వారు అమ్మవారిని చూడగానే ఇలా నినాదం చేశారు: జయ జయ లలితే జగన్మాత త్రిపుర సుందరి, జయ జయ లలితే జగన్మాత త్రిపుర సుందరి అంటూ దేవతలందరూ నినాదం చేశారు. ఆ సమయంలో శివుడు కూడా ఒక దివ్య రూపం తీసుకున్నాడు. ఆ రూపమే కామేశ్వరుడు. లలితాదేవి మరియు కామేశ్వరుడి దివ్య వివాహం జరిగింది. దేవతలందరూ ఆ వివాహాన్ని ఆనందంగా జరిపారు. తరువాత దేవతలందరూ లలితాదేవిని ప్రార్థించారు. అమ్మ, భండాసురుడు మమ్మల్ని చాలా బాధ పెడుతున్నాడు. అది విని లలితాదేవి చిరునవ్వు నవ్వింది. ఆమె ఇలా చెప్పింది: భయపడకండి, ధర్మాన్ని రక్షించడం నా బాధ్యత. ఆమె ఇలా చెప్పింది. ఆమె శ్రీనగరం అనే దివ్యపురంలో తన సింహాసనం మీద కూర్చుంది. ఆమెకు సహాయంగా మంత్రిని దేవి, దండనాథాదేవి, వారాహి, శ్యామల, మరెన్నో శక్తులు వచ్చాయి. శ్రీనగరం అనేది లలితా త్రిపుర సుందరి దేవి యొక్క దివ్య రాజ్యం. పురాణాల ప్రకారం అది సాధారణ నగరం కాదు. అది దేవతలు కూడా చేరలేని పవిత్ర దివ్యలోకం. బ్రహ్మాండ పురాణం ప్రకారం లలితోపాఖ్యానంలో శ్రీనగరం గురించి విస్తారంగా చెప్పబడింది. పురాణాల ప్రకారం శ్రీనగరం మేరు పర్వతం మధ్యలో మణిద్వీపం అనే దివ్య ద్వీపంలో ఉంది. అందుకే దీనిని మణిద్వీపం అని కూడా అంటారు. ఆ మణిద్వీపం మధ్యలోనే శ్రీనగరం ఉంటుంది. పురాణాలు చెబుతున్నట్లు మణిద్వీపం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. రత్నాలతో నిర్మించిన రాజభవనాలు, బంగారు ప్రాకారాలు, మాణిక్యాలతో మెరిసే గోపురాలు, పవిత్ర సరస్సులు, దివ్య తోటలు. అక్కడ ఎప్పుడూ దివ్య కాంతి ఉంటుంది. అక్కడ దుఃఖం, రోగం, భయం ఏమీ ఉండవు. ఇక శ్రీనగరం మధ్యలో ఒక మహాసింహాసనం ఉంటుంది. దాని పేరు శ్రీపీఠం. ఆ సింహాసనం మీద లలితా త్రిపుర సుందరీ దేవి కామేశ్వరుడితో కలిసి కూర్చుంటారు. అక్కడి నుంచి ఆమె ప్రపంచాన్ని పాలిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. మణిద్వీప మహిమను వినడం ఎంతో పుణ్యప్రదమని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర కథను భక్తితో వినేవారికి లలితా త్రిపుర సుందరి కటాక్షం తప్పక లభిస్తుంది. మణిద్వీపాన్ని ధ్యానం చేసిన వారికి మనసుకు శాంతి, ఆత్మకు ఆనందం లభిస్తాయి. ఈ దివ్యలోకాన్ని స్మరించినంత మాత్రానే పాపాలు కరిగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మణిద్వీప మహిమ వినేవారి ఇంట్లో శుభం, సంపద, సౌభాగ్యం పెరుగుతాయి. దేవి అనుగ్రహంతో అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. భక్తితో ఈ కథను వినేవారికి దేవి రక్షణ ఎల్లప్పుడూ ఉంటుంది. లలితాదేవిని స్మరించిన చోట దురదృష్టం నిలవదు. మణిద్వీప మహిమ వినడం వేల యజ్ఞాలు చేసిన ఫలితంతో సమానం. అందుకే చాలా మంది భక్తులు చెబుతారు, మణిద్వీపాన్ని స్మరించు, అమ్మవారి అనుగ్రహాన్ని పొందు అని. అలాగే ఈ మణిద్వీపానికి శ్రీచక్రానికి కూడా సంబంధం ఉంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే శ్రీనగరం అనేది శ్రీచక్రానికి సంబంధం ఉంది. శ్రీనగరం నిర్మాణం శ్రీచక్ర ఆకారంలో ఉంటుంది. అంటే శ్రీచక్రంలోని 9 ఆవరణాలు, మధ్యలో బిందువు అన్ని శ్రీనగర నిర్మాణాన్ని సూచిస్తాయి. శ్రీచక్రంలోని మధ్య బిందువు లలితాదేవి స్థానం. శ్రీనగరం సర్వశక్తుల కేంద్రం. అక్కడ యోగిని దేవతలు, శక్తి దేవతలు, దేవతల సైన్యం అందరూ ఉంటారు. అందుకే దీనిని దేవతల రాజధాని అని కూడా అంటారు. ఒక గొప్ప రహస్యం ఏంటంటే ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి, శ్రీచక్రాన్ని ధ్యానం చేయడం అంటే శ్రీనగరాన్ని ఆధ్యాత్మికంగా దర్శించడమే. అంటే శ్రీచక్రం ద్వారా భక్తుడు లలితాదేవి దగ్గరకు చేరుతాడు అని భావిస్తారు. ఈ కథ ఇంకా పార్ట్ 1 మాత్రమే. ఇంకా ఈ కథలో లలితాదేవి సైన్యం ఎలా తయారైంది, శ్రీచక్ర రథం, భండాసురునితో యుద్ధం, భండాసురుని సంహారం, దేవతల రక్షణగా ఉన్నాయి. ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ కథ ఇంకా చాలా ఆసక్తికరంగా మారబోతుంది. లలితాదేవి భండాసురునితో ఎలా యుద్ధం చేసిందో తరువాతి భాగంలో తెలుసుకుందాం. తరువాతి భాగం వినాలనుకుంటున్నారా? అయితే పార్ట్
పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఈ లలితాదేవి కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను ఈ కథ చెప్పే విధానం మీకు నచ్చిందా? ఈ కథను నేను ఎలా చెప్పాను అని మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియచేయండి. ఈ వీడియోని మీ స్నేహితులతో, మీ కుటుంబ సభ్యులతో కూడా పంచుకోండి. ఈ వీడియోని వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి దేవీ దేవతల కథల కోసం, పండుగల కథల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. ధన్యవాదాలు ఫర్ వాచింగ్. ఆగండి, పార్ట్ 2 కథ కూడా త్వరగా వస్తుంది. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. జయ జయ లలితే జగన్మాత త్రిపుర సుందరి లలితాదేవి నమోస్తుతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.